వచ్చేసి శ్రీ గురుదత్త డెవలపర్స్. ఇట్ ఈస్ వెల్ నోన్ యాజ్ రెప్యూటెడ్ కంపెనీ. పాస్ట్ 10 years నుంచి మేము 10+ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. అండ్ నౌ ఇప్పుడు మా మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అన్నమాట, విచ్ ఈజ్ సౌత్ జోన్లో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మెయిన్ అదే దాని మీదనే ఫోకస్ చేశారు కదా. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఎట్లా మనం ముందుకెళ్ళాలి అండ్ ఎట్లా డెవలప్ చేయాలి అని సీఎం గారు చూస్తున్నారు. అండ్ అక్కడ కొన్ని ఇండస్ట్రియల్స్ హబ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మేము దాన్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి అట్రాక్ట్ చేసి అండ్ ఎట్లా అక్కడ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని దాని గురించి మేము బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మనం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే హైడ్రా అనేది చాలా ఎఫెక్ట్ క్రియేట్ చేసింది కదా. సో ఆ ఎఫెక్ట్ అనేది మీ వెంచర్స్ మీద ఏమైనా పడిందా? మా వెంచర్స్ మీద అయితే ఏం లేదు. హైడ్రా అనేది ఐ థింక్ ఇటు సైడ్ వచ్చింది. సో సౌత్ జోన్లో హైడ్రా అనేది ఏం లేదు. సౌత్ జోన్ మొత్తం ఎట్లా అంటే లైక్ పీస్ఫుల్ ఏరియా అన్నమాట. సో అందుకే కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ పెట్టారు సో సీఎం సార్ అనేది. నెక్స్ట్ 10 yearsలో ఎలాంటి గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారు? సో యాక్చువల్గా మాకు ఇప్పుడు అక్కడ 200+ acres ఉంది. సో ఇప్పుడు మా మెయిన్ టార్గెట్ వచ్చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం. అండ్ ఇప్పుడు దాని మీదనే మేము 5 to 6 years అక్కడే ఉండబోతున్నాం. సో దాన్ని డెవలప్ చేసి ఇంకా మా కంపెనీ గ్రోత్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్దాం. అండ్ కస్టమర్స్ దగ్గర ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేస్తాం. సో దెన్ మీరు కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ సోషల్ మీడియా, లైక్ కంటెంట్ క్రియేషన్స్ అట్లా అట్రాక్ట్ చేస్తాం. అండ్ మేము అయితే ట్రస్ట్ని బిల్డ్ చేస్తాం కస్టమర్స్ నుంచి. సో వాళ్ళ నుంచే మాకు రిఫరెన్సెస్ అని వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.